టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బోడుపల్లిలోని ఆర్బీఎం హాస్పిటల్లో వెంకట్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక పూర్తిగా మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు ఫిష్ వెంకట్. ఈ క్రమంలో తన కూతురు స్రవంతి మీడియాతో మాట్లాడారు. సుమారు 4 ఏళ్ల నుంచి డయాలసిస్ ద్వారా తన తండ్రి ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారిందని, ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు స్రవంతి. దీనికి 50 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయాలని కూడా కోరారు. ఇక తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ హీరో ప్రభాస్ టీం నుంచి కాల్ వచ్చినట్టు చెప్పారు. ఆయన అసిస్టెంట్ కాల్ చేసి కిడ్నీ ఇచ్చే డోనర్ ఉంటే ఏర్పాట్లు చేసుకోండి, ఆపరేషన్కు కావలసిన డబ్బు ఏర్పాటు చేస్తాం అంటూ హామీ ఇచ్చారంటూ మీడియాకు చెప్పారు. తన తండ్రి రక్తం గ్రూప్తో మ్యాచ్ అయ్యే దాతలు ఎవరైనా ఉన్నారేమోనని ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్ తిరస్కరించారు. నాన్న, తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది, కానీ ఆయన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో డాక్టర్స్ వద్దన్నారు. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని పలు డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నామంటూ పేర్కొన్నారు స్రవంతి.